ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ఆసుపత్రులు గావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు గావచ్చు, 100కి 95% తెలుగుదేశం సానుభూతి పరులే యాజమాన్యాలు. అయినా సరే ప్రైవేట్, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అనేటటువంటిది సాధారణ పేదలకు అందాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది ఫీజు రియంబర్స్‌మెంట్ ఆరోగ్యశ్రీ. దానివల్ల లబ్ధి పొందినోళ్ళెవరు? అపర కోటీశ్వరులైనోళ్ళెవరు? తెలుగుదేశం నాయకులే. నారాయణ గారికి వాళ్ళని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు మామూలుగా నారాయణ నడిపితే, తర్వాత ఫీజు రియంబర్స్‌మెంట్ ద్వారా నడిపినప్పుడు వచ్చినటువంటి సంపాదన ఎక్కువ. వేల కోట్ల రూపాయల సంపాదన. అయినా సరే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసేయలేదే అది. ఫీజు రియంబర్స్‌మెంట్ ఆరోగ్యశ్రీ కొనసాగించారే. మధ్యలో వచ్చినటువంటి రోసే కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు, కిందసారి చంద్రబాబు కొనసాగించారు, ఆ తర్వాత వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. ఈ దఫా వచ్చేటప్పటికి ఈ 2 వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. తెలుగుదేశం సానుభూతి పరులయ్యింది వాళ్ళు. క్రిందసారి జగన్ అంత చేసినా చివరిలో లేట్ చేశాడని జగన్‌కి వ్యతిరేకంగా ప్రజల్ని మోటివేట్ చేశారాళ్ళు. ఆసుపత్రుల దగ్గర గాని, స్కూళ్ళ దగ్గర గాని, కాలేజీల దగ్గర గాని. అంతా చేస్తే ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి వాళ్ళకివ్వాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గరే వడ్డీ మినహాయించుకుంటారట. అప్పు ప్రభుత్వం చేసుద్దట. వాళ్ళకింతని రూ. 100 ఇవ్వాల్సిన చోట రూ. 30 ఇస్తట. మళ్ళీ దాని వడ్డీ కూడా మినహాయించుకుని ఇస్తారట. ఇదేం దుర్మార్గం. అలాగే జగన్ టైంలో బకాయిలు ఇవ్వరట. బట్ జగన్ అట్ట చేయలేదే. చంద్రబాబు టైంలో బకాయిలు కూడా ఇచ్చాడే. అయినా ఇది నీతి, అది బూతు అవుతుంది. అట్లాగే ఉంటాయా లేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఆసుపత్రికి పోతే వాళ్ళు మాకు ఇయ్యరు, మీరు కట్టుకోండి, తర్వాత వాళ్ళు ఇస్తే తీసుకుందరు కానీ, లేకపోతే వెళ్ళి మీ ఎమ్మెల్యేను వాళ్ళని ఎవరైనా పట్టుకుని ఎన్ఓసి తెచ్చుకోండి, సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేస్తాం. ఇది పరిస్థితి ఆసుపత్రులు. అలాగే కాలేజీలు, వాటిట్లో సేమ్ ప్రాబ్లం. స్కూళ్ళల్లో కానీ డబ్బులు ముందు కట్టేయండి, వాళ్ళు ఇస్తే తీసుకుందరు కానీ, ఈ స్టేజ్లో ఉంది. లేదా కనీసం సుఖం కడితే కానీ చేర్చుకోమంటున్నారు. అది కూడా 6 నెలల్లో కట్టకపోతే కనుక మీరే కట్టాలని చెప్తున్నారు. ఇవ్వాల్సిన సర్టిఫికెట్లకు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ దగ్గర ఆ డబ్బులే ఉంటే ఎంత తిప్పలు ఎందుకు పడతారు? అసలు ఆ పథకం కిందకి ఎందుకు పోతారు? నరకం అనుభవిస్తున్నారు. కోట్లాది మంది కుటుంబాలలో వెలుగులు నింపి కాపాడినటువంటి 2 పథకాల్ని ఇవాళ అస్తవ్యస్త నిర్వహణతో నాశనం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా ప్రమాదకరం. ఉసురు తగులుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది.